101. మొదటి వారంలో కోడిపిల్లలకు బ్రూడింగ్ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? 1. 60 నుంచి 65 డిగ్రీల ఫారెన్హీట్. 2. 70 నుంచి 75 డిగ్రీల ఫారెన్హీట్. 3. 80 నుంచి 85 డిగ్రీల ఫారెన్హీట్. 4. 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్. సమాధానం 4. 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్. ప్రతి వారం 5 డిగ్రీల ఫారెన్హీట్ తగ్గించుకుంటూ రావాలి. 102. కాళ్లలో పుల్లోరం అంటే వైట్ బ్యాసిల్లరీ డయేరియా వ్యాధి సమస్యలు వచ్చుటకు గల కారణమేమిటి? 1. బ్యాక్టీరియా అంటే సాల్మొనెల్లా పుల్లోరం. 2. వైరస్. 3. ఫంగస్. 4. ప్రోటోజోవా. సమాధానం 1. బ్యాక్టీరియా. 103. కాళ్లలో గంబోరో అంటే గంబోరో లేదా ఐబీడీ వ్యాధి వచ్చుటకు గల కారణమేమిటి? 1. బ్యాక్టీరియా. 2. వైరస్ అంటే బిర్నా వైరస్. 3. ఫంగస్. 4. ప్రోటోజోవా. సమాధానం 2. వైరస్. 104. ఒకసారి నిల్వ చేసిన ఆంబోతు వీర్యాన్ని సుమారుగా ఎన్ని పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడానికి ఉపయోగించవచ్చు? 1. 20 నుంచి 25. 2. 30 నుంచి 35. 3. 30 నుంచి 38. 4. 35 నుంచి 42. సమాధానం 2. 30 నుంచి 35. 105. కృత్రిమ శుక్ర నివేశనానికి వచ్చిన పశువుల యొక్క ఏ వివరాలను ముఖ్యంగా తెలుసుకోవాలి? 1. ఎన్ని ఈత. 2. ఈని ఎన్ని రోజులు. 3. యథస్థితి పొదుగు ఆరోగ్యం. 4. పైవన్నీ. ముఖ్యంగా యథస్థితి మరియు ఈనిన రోజులు. సమాధానం 4. పైవన్నీ. 106. ముర్రా గేదెలు ఎన్ని సంవత్సరాలకు మొదటిసారి ఎదకు వస్తాయి? 1. 2. 2. 4. 3. 3 అంటే సుమారు 36 నెలలు. 4. 2.5 నుంచి 3 సంవత్సరాలు. సమాధానం 2.5 నుంచి 3 సంవత్సరాలు. 108. ఎదకు వచ్చిన పశువు కనీసం ఎన్ని కిలోల బరువుండాలి? 1. 270 నుంచి 320 కిలోగ్రాములు అంటే హెచ్ఎఫ్ సంకరజాతి. 2. 200 నుంచి 300 కిలోగ్రాములు. 3. 300 నుంచి 332 కిలోగ్రాములు. 4. 300 నుంచి 335 కిలోగ్రాములు. సమాధానం 1. 270 నుంచి 320 కిలోగ్రాములు. 109. ఆంబోతు నుండి సేకరించిన వీర్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి దేనిలో భద్రపరుస్తారు? 1. ద్రవ నత్రజని పాత్రలో. 2. హీలియం పాత్రలో. 3. ఆమ్లజని పాత్రలో. 4. ఆమ్ల నత్రజని పాత్రలో. సమాధానం 1. ద్రవ నత్రజని పాత్రలో. 110. ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు? 1. మంచు. 2. ద్రవ ఆక్సిజన్. 3. ద్రవ నత్రజని. 4. ద్రవ కార్బన్ డయాక్సైడ్. సమాధానం 3. ద్రవ నత్రజని. 111. ఎదకు వచ్చిన పశువు అంటే హెచ్ఎఫ్ లేదా జెర్సీ క్రాస్ కనీసం ఎన్ని అడుగుల ఎత్తు ఉండవలను? 1. 3 అడుగుల 10 అంగుళాలు. 2. 5 అడుగుల 6 అంగుళాలు. 3. 6 అడుగుల 9 అంగుళాలు. 4. 2 అడుగుల 6 అంగుళాలు. సమాధానం 1. 3 అడుగుల 10 అంగుళాలు. 112. ఘనీకృత స్థితిలో ఉన్న వీర్యనాళికలను ద్రవ స్థితిలోకి రావడాన్ని ఏమంటారు? 1. ఫేడింగ్. 2. థాయింగ్ అంటే థాయింగ్. 3. బాయిలింగ్. 4. ఏది కాదు. సమాధానం 2. థాయింగ్. 113. ఎదకు వచ్చిన పశువుల్లో అండము అంటే ఆవ్యులేషన్ ఎప్పుడు విడుదలవుతుంది? 1. ఎద లక్షణాలు కనిపించిన 12 నుంచి 14 గంటల తర్వాత. 2. 18 నుంచి 20 గంటలు. 3. 20 నుంచి 22 గంటలు. 4. 20 నుంచి 24 గంటలు. సమాధానం 1. ఎద ముగిసిన 10 నుంచి 14 గంటల తర్వాత. 11. పాడి పశువుకు గర్భధారణ చేయించిన తర్వాత ఎద లక్షణాలు కనిపిస్తే అది ఎన్ని గంటలు ఉంటుంది? 1. 8. 2. 10 గంటలు. 3. 12. 4. 14. సమాధానం 2. 10 గంటలు. 114. గేదెలలో ఎద లక్షణాలు అంటే డ్యూరేషన్ ఆఫ్ ఆస్ట్రస్ ఎన్ని గంటలు ఉంటాయి? 1. 24 నుంచి 30. 2. 26 నుంచి 30. 3. 24 నుంచి 36 గంటలు అంటే సగటున 24 గంటలు. 4. 24 నుంచి 38 గంటలు. సమాధానం 3. 24 నుంచి 36 గంటలు. 115.
గొర్రెలు మేకలలో చూడికాలం ఎన్ని రోజులు? 1 138 నుంచి 153 రోజులు, సగటున 145 నుంచి 150 రోజులు. 2 140 నుంచి 150 రోజులు. 3 150 నుంచి 153 రోజులు. 4 140 నుంచి 152 రోజులు. సమాధానం 1 138 నుంచి 153 రోజులు. 116 గర్భాశయం నందు ప్రవేశపెట్టిన శుక్రకణాలు ఫలదీకరణం కోసం ఎక్కడికి చేరతాయి? 1 అండవాహిక, 2 ఈస్ట్రోజన్, 3 ప్రొజెస్టిరాన్, 4 యాంప్యుల్లా అంటే అండవాహికలోని భాగం. సమాధానం 4 యాంప్యుల్లా. 117 శుక్రకణంతో ఫలదీకరణం చెందిన అండాన్ని ఏమంటారు? 1 గర్భాశయం, 2 బుల్వా, 3 అండవాహిక, 4 సంయుక్త బీజం. సమాధానం 4 సంయుక్త బీజం. 118 ద్రవ నత్రజనిలో భద్రపరిచిన ఘనీకృత స్థితిలో ఉన్న వీర్యనాళికలు ఏ స్థితిలో ఉంటాయి? 1 సుప్తావస్థ, 2 సూప్తావస్థ, 3 ఘనీకృత, 4 ఏదీ కాదు. సమాధానం 1 సుప్తావస్థ. 119 గడ్డకట్టిన వీర్యము అంటే స్ట్రా ను కరిగించడానికి, థాయిం చేయడానికి ఎన్ని డిగ్రీల నీటిలో ఉంచాలి? 1 28 డిగ్రీలు, 2 35 నుంచి 37 డిగ్రీలు, 3 38 డిగ్రీలు, 4 42 డిగ్రీలు. సమాధానం 2 35 నుంచి 37 డిగ్రీలు. 120 ఆవు చూడికాలం అంటే గెస్టేషన్ పీరియడ్ ఎన్ని రోజులు? 1 280 నుంచి 285 రోజులు, 2 200 రోజులు, 3 250 రోజులు, 4 294 రోజులు. సమాధానం 1 280 నుంచి 285 రోజులు.